హాయ్ అండి, నమస్తే అందరికీ. పార్ట్ 2 అండి. చిలకల గుట్ట అనమాట. ఇక్కడి నుంచి వాటర్ వస్తుంది చూసారా? ఈ వాటర్ తాగితే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేకుండా ఉంటాయంటండి. అందరం అనుకోకుండా భోజనాలు చేసిన తర్వాత వెళ్ళామన్నమాట. భోజనాల దగ్గర నుంచి స్ట్రైట్‌గా వెళ్ళాలి. కాకతీయుల రాజు ప్రతాపరుద్రుడు తన సేనలతో మేడారంపై దండయాత్ర చేయగా ములుగు జిల్లా లక్కవరం సరస్సు మొదలుకొని గిరిజనులను కాకతీయులు సైనికుల మధ్య హోరాహోరీగా యుద్ధం జరిగింది. గిరిజనుల సాంప్రదాయ ఆయుధాలు అయిన బాణాలు బల్లేలతో సమ్మక్క సేన విరోచితంగా కాకతీయులపై పోరాడింది. పగడిగిద్ద రాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు కాకతీయ సేనలు వెన్నుపోటుకు ప్రాణాలు కోల్పోయి అమరులయ్యారు. వారి మరణవార్త విన్న జంపన్న శత్రువుల చేతిలో చనిపోవడం ఇష్టం లేక సంపెంగ వాగులో దూకి ప్రాణత్యాగం చేశాడు. అప్పటి నుంచి సంపెన్న వాగు జంపన్న వాగు అయింది. ఇక తన కుటుంబ మరణవార్త విన్న సమ్మక్క కాకతీయ సేనలపై విరుచుకుపడింది. సమ్మక్క వీరత్వం చూసిన ప్రతాపరుద్రుడే ఆశ్చర్యానికి గురయ్యాడు. కాకతీయ సేనలు వెన్నుపోటు పొడవడంతో ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకల గుట్టకు వెళ్ళి ఆమె అదృశ్యమైపోయిందని చెబుతారు. ఆ తర్వాత ఓ చెట్టు కింద పుట్ట దగ్గర కుంకుమ భరణ రూపంలో సమ్మక్క కనిపించిందని చరిత్ర చెబుతుంది. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు తన తప్పు తెలుసుకొని సమ్మక్క భక్తునిగా మారిన 2 ఏళ్లకొకసారి సారలమ్మకు జాతర నిర్వహిస్తారు. ప్రతాపరుద్రుడే నిర్ణయించిన గిరిజన రాజ్యంపై దండయాత్ర చేసిన ఫలితం ఆ తర్వాత కాలంలో కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. ఇదేనండి అమ్మవారు అదృష్టమైన చిలకలగుట్ట. ఇక్కడ అమ్మవారు కుంకుమభరణ రూపంలో ఉంటారని నమ్ముతూ ఉంటారు. 2 సంవత్సరాలకు ఒకసారి జాతర జరిగేటప్పుడు ఇక్కడి నుంచి ఆ చెట్టు కింద ఉన్న పుట్ట దగ్గర అమ్మవారి కుంకుమభరణి కింద ఉంటారని, ఆ కుంకుమభరణి తీసుకెళ్లి ఆలయంలో ఉంచి అక్కడ జాతర అనేది జరుపుతారని ఇక్కడ బాగా భక్తులు నమ్ముతారండి. ఇక్కడ వాటర్ వస్తున్నాయి కదండి, మాకు ఈ ప్లేస్ అసలు తెలియదండి. ఫస్ట్ టైం వచ్చాము. ఇంతకుముందు వచ్చినప్పుడు దీని గురించి అసలు మాకు తెలియదు. బట్ ఈసారి వచ్చినప్పుడు మా వెహికల్ డ్రైవర్స్ చెప్పారనమాట. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటన్నది తర్వాత తెలిసి చాలా షాక్ అయ్యా నేనైతే. ఇక్కడ వచ్చే మంచినీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదంటండి. స్వయంగా అమ్మవారి దగ్గర నుంచే వస్తాయా అన్నట్లుగా భావిస్తారంటండి. మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఈ వాటర్ తాగితే చాలా మంచిదని చెప్పారు. బట్ మేము తాగామండి. నిజం చెప్తున్నాను, మినరల్ వాటర్ కన్నా కూడా చాలా బాగున్నాయండి. ఈ రాళ్ళల్లోంచి అసలు వాటర్ ఎలా వస్తున్నాయి అన్నది ఒక మిరాకిల్లా ఉంది నాకైతే. చూసారా? ఎంత నీట్గా ఉన్నాయో వాటర్ కూడా, మినరల్ వాటర్ కన్నా కూడా నీట్గా ఉన్నాయండి. అలాగే ఇక్కడ చూసారా, పిల్లలు లేని వాళ్ళు అంటే సంతానం కోసం ఇక్కడ ఇలా ఉయ్యాలా కడతారంటండి. ఇక్కడ 2 ప్లేసెస్లో వాటర్ వస్తున్నాయండి. ఒక దగ్గరేమో సమ్మక్క అని చెప్పేసి పెట్టారు, ఇంకొక దగ్గరేమో సారలమ్మ అని చెప్పేసి పెట్టారండి. 2 చోట్ల కూడా వాటర్ అయితే తాగాము మేము. అలానే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి వాటర్ బాటిల్స్తో పట్టుకెళ్ళామండి. మధ్య మధ్యలో తెలిసిందే కదండి, ఫోటోలు తీసుకుంటూ ఉన్నాం అనమాట. బట్ ఈ ప్లేస్ మాత్రం నేను ఫస్ట్ టైం అండి రావడం. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మేడారం అయితే వచ్చాను కానీ చిలకల గుట్టకి మాత్రం రావడం ఫస్ట్ టైం అనమాట. మళ్ళీ రిటర్న్ అయిపోతున్నామండి. ఈ వాల్ కనిపిస్తుంది చూసారు, ఇది మొత్తం కూడా చిలకల గుట్ట అవుట్ సైడ్ అండి మొత్తం. మీకు ఇప్పుడు చూపిస్తాను ఎంట్రన్స్ ఎక్కడి నుంచి ఉంటుందో. ఇది ఎంట్రన్స్ అంటండి, చిలకల గుట్ట ఎంట్రన్స్ అక్కడి నుంచి ఉంటుందంటండి. మళ్ళీ మనం ఇంకా ఫ్రంట్కి వచ్చేయాలి. చాలా విశాలమైన ప్రాంగణంలో ఉంటుందండి. గిరిజన వనదేవత సమ్మక్క ఇక్కడే కుంకుమభరణ రూపంలో కొలువై ఉంటారంటండి. 2 ఇయర్స్కి ఒకసారి జరిగే జాతరలో ఆ కుంకుమభరణే ఆలయంలో పెట్టి పూజలు జరుపుతారంటండి. నేను నాకు తెలిసిన సమాచారాన్ని మీకు అందించానండి. అలానే ఈ అమ్మవారి ఆలయం గురించి ఇంకా ఏమైనా తెలిస్తే కనుక, నేనేమైనా మిస్ అయిపోయి ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ రూపంలో తెలపండి. నాకు తెలిసినంత వరకు మీకు అందించాలని అనుకుంటున్నాను. ఓకే అండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. అలానే మేము ఇక్కడే భోజనాలు చేసామండి. అవి మేమే ప్రిపేర్ చేసుకున్నాం అందరం కలిసి. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. చూడండి. అంటే మీకు మొదటి వీడియో అమ్మవారి ఆలయం గురించి చూపించాను. అలానే ఇది చిలకలగుట్ట ఆలయం గురించి చూపించానండి. ఎండింగ్ కూడా చూపిస్తాను. నెక్స్ట్ వీడియో చూడండి. ఇక్కడ చూసారా,
ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి. ఇందాక మీకు చూపించిందేమో జంపన్న వాగు నుంచి ఆలయంకి వెళ్ళే మిడిల్లో ఉంటుందని చెప్పాను కదా. ఇదేమో అసలు స్టార్టింగ్ మనం మేడారంలోకి అడుగు పెట్టేటప్పుడు ఇలా ఉంటుందండి. ఎంత అందంగా ఉందో చూసారా. మేము 2 ఇయర్స్ బ్యాక్ వచ్చామని చెప్పాం కదండి. సో అప్పుడు లేదు, కొత్తగా కట్టినట్టున్నారు. చాలా బాగుంది కదండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.